పీకించుకున్నప్పుడు మత్తు మూలంగా మొదట్లో మనకు నొప్పి అంతగా తెలీదు. కానీ మత్తు ప్రభావం తగ్గిపోయే కొద్దీ పంటిని పీకిన భాగంలో తీవ్రమైన నొప్పి బాధించడం మొదలవుతుంది. ఇలాంటప్పుడు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడితే చాలా వరకు నొప్పి తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో మాత్రం పంటిని పీకిన భాగంలో నొప్పి ఎంతకీ తగ్గకుండా వేధిస్తూనే ఉంటుంది. ఈ రకమైన నొప్పి వెనుక చాలా కారణాలే ఉంటాయని చెప్తారు డాక్టర్లు. పంటిని పీకించుకున్న తర్వాత వచ్చే నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పన్ను పీకిన తర్వాత నొప్పి ఎప్పుడు తెలుస్తుంది? పన్ను తీసినాక పెయిన్ వస్తే దాన్ని పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ పెయిన్ అని అంటాము. యూజువల్గా పన్ను తీసే ముందు లోకల్ ఎనస్థీషియా ఇస్తాము. ఆ లోకల్ ఎనస్థీషియా ఇచ్చిన 4 minutesకి మొత్తం ఎనస్థటైజ్ అవుతుంది. ఏ ఏరియాలో పన్ను తీయాలంటే దానికి సంబంధించిన నర్వ్ని బ్లాక్ చేస్తే ఆ నర్వ్ సప్లై చేసే పళ్ళ వరకు ఎనస్థటైజ్ అవుతాయి. సో ఈ పెయిన్ఫుల్ ఇప్పుడు ఎప్పుడైతే మనం పన్ను తీద్దాం అనుకున్నామో ఆ లోకల్ ఎనస్థీషియా ఇస్తే ఆ పళ్ళ వరకు ఎనస్థీషియా ఉండి పన్ను తీసేటప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు. సో పన్ను తీసినాక కూడా వాళ్ళకి కొంతవరకు పెయిన్ అనేది ఉండదు. 2 to 3 hours వరకు స్లోగా ఆ పెయిన్ అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఎనస్థీషియా వాళ్ళ తీసిన చోట నుంచి డిసపియర్ అవుతుందో అప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పన్ను తీసినాక నొప్పి అనేది 2 to 3 hours తర్వాత స్లోగా వస్తూ ఉంటుంది. సో పెయిన్ అనేది ఎందుకు ఉంటుందంటే పన్ను తీయటం అనేది ఒక రకమైన ట్రామానే, ఒక రకమైన వూండ్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్ చేసామో అందులో నుంచి పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో అది ఎనస్థీషియా ఉన్నంత వరకు ఆ పన్ను తీసిన నొప్పి ఉండదు. ఒకసారి ఎనస్థీషియా ఎఫెక్ట్ తగ్గిపోతున్న కొద్దీ స్లోగా పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. పన్ను పీకిన తర్వాత వచ్చే నొప్పికి కారణాలేంటి? పన్ను తీసినాక పెయిన్ అనేది కంపల్సరీ కొంతమందికి ఉంటుంది. సో ద అమౌంట్ ఆఫ్ పెయిన్, ఎంత పెయిన్ ఎక్స్పీరియన్స్ అయ్యారు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే తీసే ప్రొసీజర్ చాలా స్మూత్గా స్లోగా కనుక పన్ను తీస్తే తీసినాక పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తీసేటప్పుడు చాలా ట్రామా కాజ్ చేసి చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్ టిష్యూస్ని, బోన్ని క్రష్ చేసినట్టయితే ఈ తీసిన నొప్పి కాకుండా ఆ టిష్యూస్లో నుంచి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో తీసే విధానం బట్టి కూడా పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ పెయిన్ అనేది ఉంటా ఉంటుంది. ఇది కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ గనక ఆ పన్నులో బాగా ఉండి అది బోన్లో కూడా ఉన్నట్టయితే పన్ను తీసినాక కూడా పెయిన్ ఎక్కువ ఉంటా ఉంటుంది. సో అది తీసే ప్రొసీజర్ బట్టి, తర్వాత ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి, అది కాకుండా పేషెంట్ సైకలాజికల్ ఆస్పెక్ట్ మీద కూడా చాలా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డాక్టర్. ఎంత మినిమం ట్రామాతో తీస్తే అంత మినిమం పెయిన్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఎనస్థీషియా ఎఫెక్ట్ తగ్గినాక. పన్ను పీకిన తర్వాత వచ్చే నొప్పి ఎన్ని రకాలుగా ఉంటుంది? యూజువల్గా పన్ను తీసినాక పేషెంట్కి తీసిన చోటు పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక వూండ్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సో ఆ తీసిన చోట నుంచి పెయిన్ అనేది చెప్తుంటారు. అది నార్మల్గా ఈ 2 hours నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఒకటి. తర్వాత కొంతమందికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తామో వాళ్ళకి పన్ను తీసిన చోట పెయిన్ తగ్గిపోతుంది, కానీ ఇంజెక్షన్ ఇచ్చిన చోట మాత్రం పెయిన్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే మనం మజిల్లో ఇస్తామో అక్కడ వాళ్ళకి ఆ మజిల్ స్పాజం వల్ల కొంతమందికి పెయిన్ ఉంటా ఉంటుంది. సో అది దట్ ఈస్ ఆ ఇంజెక్షన్ ఎక్కడైనా ఇవ్వటం లేదా మజిల్ కనుక కొంచెం ట్రామా జరగటం దానివల్ల అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి తీసేటప్పుడు ఏమైనా డీప్గా ఉన్న టీత్ తీసినప్పుడు ఏదైనా నర్వ్ కనుక కట్ అయితే ఆ నర్వ్ ఇండ్యూస్డ్ పెయిన్ కొంతమందికి వస్తూ ఉంటుంది. సో ఇట్లా పెయిన్ అనేది జాలో ఉండొచ్చు, మజిల్స్లో ఉండొచ్చు, తీసిన ప్లేస్ నుంచి రావచ్చు, అట్లా రకరకాలుగా ఉండొచ్చు. పేషెంట్ మాత్రం ఎక్స్పీరియన్స్ అయ్యేది పెయినే. వాళ్ళు నెక్స్ట్ డే క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ పెయిన్. సో దంతవైద్యుడు క్లియర్గా చూసి ఆ పెయిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పన్ను తీసిన చోట నుంచి వస్తుందా, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నుంచి వస్తుందా, లేకపోతే ఎనీ నర్వ్ ప్రాబ్లం ఉండి వస్తుందా, లేదా ఎనీ ఇన్ఫెక్షన్ ఉందా సాకెట్లో, ఇవన్నీ చూసుకుని దాన్ని ప్రాపర్ డయాగ్నోసిస్కి వచ్చి తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదంతా కాకుండా కొన్నిసార్లు కొంతమందికి 2 to 3 days తర్వాత బాగా పెయిన్తో వస్తుంటారు. దాన్ని డ్రై సాకెట్ అని అంటాము. అదేంటంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది సాకెట్లో.
దానివల్ల చాలా సివియర్ పెయిన్ పేషెంట్ బేర్ చేసి పరిగెత్తుకుంటా క్లినిక్ వస్తారు. సో అది కూడా దంతవైద్యుడు డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక పెయిన్ అనేది సబ్సైడ్ అవుతూ ఉంటుంది. పన్ను పీకిన తర్వాత వచ్చే నొప్పికి చికిత్స ఏంటి? ఎక్స్ట్రాక్షన్ చేసినాక పెయిన్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ఈ పెయిన్ కిల్లర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, ఎనాల్సిక్ ఎఫెక్ట్ రెండు ఉన్న పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనం తీసేటప్పుడు ఏదన్నా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసినట్టయితే ఆ ఇన్ఫ్లమేషన్ సబ్సైడ్ అవడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అండ్ ఎనాల్సిక్ అంటే పెయిన్ అనేది రాకుండా పేషెంట్కి ఎనాల్సిక్, ఈ రెండు కలిపి కాంబినేషన్ ఇస్తే కనుక పెయిన్ అనేది చాలా వరకు సబ్సైడ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ పెయిన్ అనేది స్లోగా 8th అవర్లీ మనం మెడికేషన్ ఇస్తూ ఉంటే తీసిన నెక్స్ట్ డే కల్లా కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే హీలింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. కానీ తగ్గకుండా మనకి 24 hours తర్వాత కనుక పెయిన్ వస్తున్నట్టుంటే మనం ఇచ్చిన కాంబినేషన్ కూడా పనిచేయటం లేదంటే అది డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఇన్ ద సాకెట్ అని అర్థము. లేదా ఏదైనా క్లాట్ కనుక పెట్టిన చోట క్లాట్ డిస్లాడ్జ్ అయిపోవటం ఇవన్నీ జరిగితే ఆ బోన్ ఎక్స్పోజ్ అయిపోయి ఆ బోన్ మీద ఉన్న నరాలన్నీ ఎక్స్పోజ్ అయిపోయి సివియర్ పెయిన్ అనేది వస్తుంది. సో అది డ్రై సాకెట్ వల్ల వచ్చే పెయిన్. దంతవైద్యుని సంప్రదిస్తే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పెయిన్ రిలీఫ్ వచ్చేలాగా చేస్తారు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా వెంట్రుకలు రాలిపోతున్నప్పుడు స్నానానికి వెళ్ళడానికి అరగంట ముందు 1 స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరిపొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.